మనం ఏటన్నా ప్రయాణాలు కట్టినప్పుడు పోత పోత నడమల ఎన్నో బ్రిడ్జిలు కనబడుతుంటాయి. చెరువుల మీద కట్టినాయి, కాలువల మీద కట్టినాయి, ఇంకా కొండలు గుట్టల నడుమ కట్టినాయి. గిట్లా ఎన్నో చూస్తుంటాం. కానీ ఈసారి ఆ జమ్మూ కాశ్మీర్ దిక్కు పోతే మాత్రం ఈ బ్రిడ్జిని అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకో గీ ముచ్చట చూడర్రి ఎరకైతుంది. బాప్రే, రైల్ బ్రిడ్జ్ అంటే గిది గిట్లుండాలే. చినాబ్ నది మీద కట్టిన గీ రైల్ బ్రిడ్జ్ ఇప్పుడు దునియాలనే ఎత్తైన బ్రిడ్జ్ అని రికార్డ్ బుక్ లకు ఎక్కింది. ఎత్తంటే ఎంతెత్తో ఎరికేనా 359 మీటర్లు. అంటే ఈఫల్ టవర్ కంటే ఇంకో 30 మీటర్లు ఎక్కువే అన్నట్లు. ఇక గీ ఇచ్చేంద్రమైన బ్రిడ్జి మీద వందే భారత్ సెమీ హై స్పీడ్ రైల్వే రువ్వడిగా పరుగులు పెట్టింది. ఇటు దేశంలో ఉన్న 136 వందే భారత్ రైళ్లు ఒక లెక్క అయితే దీన్ని మాత్రం ఇంకో లెక్క. అంటే సపరేట్ గా తయారు చేసిర్రు అన్నట్లు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో మొత్తము కొండలు గుట్టలు మంచు పర్వతాలు బర్పు గడ్డలే కదా. ఆ వాతావరణాన్ని తట్టుకొని ప్రయాణం చేసేటట్లు ఉండాలని రైళ్ల అన్ని తీర్ల సౌలతులు చేసిర్రు. లోపల కూర్చొని పోతుంటే గింత కూడా సలిసలి అనేదే ఉండదట. నీళ్లు కూడా గడ్డగట్టకుండా ఉండేటందుకు హీటర్ టెక్నాలజీ వాడిర్రట. అందుకే దీన్ని ఇచ్చంత్రమైన రైలు అంటుర్రు అధికారులు. ఇక ఈ రైలు ఈ శనివారం నాడు కాత్రాలున్న శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కాడ నుంచి శ్రీనగర్ దాకా ఉరుకుడు పెట్టి నడమ చినాబ్ నది మీద ఉన్న ఈ పెద్ద బ్రిడ్జి మీదకి పోగానే అప్పటికే తయారున్న డ్రోన్ కెమెరా అవ్వల్దార్ వీడియో తీసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలకు వదిలిర్రు. ఇగేముంది గిర్ర గిర్ర తిరుక్కుంటూ వైరల్ అయ్యింది. ఇది చూసిన జనం అంతా వారే వా, లొకేషన్ ఏమన్నున్నదా, చుట్టూ కొండలు గుట్టలు నడమ పోతుంటే ఆ వాతావరణమే అలాగుంటది. జీవితంలో ఒక్కసారైనా గీ రైలు ఎక్కాలి, గీ తావు ఏడుందో ఒక్కసారి పోయి రావాలి అని తీరు తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు. మొత్తానికి దునియాలనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అని బ్రిడ్జి రికార్డు కొడితే దీని మీద పోయే వందే భారత్ రైలేమో దేశంలోనే స్పెషల్ వందే భారత్ రైలు అని రికార్డులకు ఎక్కింది అన్నట్లు. ఇంకో ముచ్చట, ఈ రైలు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా దిక్కు తిరగాలి అని షానొద్దుల సంధి తనలాడి మొత్తానికి చాలు చేసిర్రు. మరి ఎవరన్నా ఆ టెంకల పోతే ఒక్కసారి ఎక్కి తిరిగి చూడుర్రి.